హలో ఫ్రెండ్స్, నేడు ఢిల్లీలో పద్మభూషణ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ ఎన్బీకే 111 ముహూర్తం ఖరారైంది. ఈ రెండు విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నందమూరి బాలకృష్ణ ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు స్వీకరించబోతున్నాడు. నిన్ననే నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీ మొత్తం ఢిల్లీ అయితే చేరుకున్నది. ఈరోజు నందమూరి అభిమానులకు బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనుకోవచ్చు. నందమూరి బాలకృష్ణ గత కొన్ని సంవత్సరాల నుంచి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎన్బీకే ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యేగా ఎంతోమంది పేదలకు సేవ పలు రంగాలుగా చేస్తూనే ఉన్నాడు. సినిమా ఇండస్ట్రీలో అయినా, రాజకీయ రంగంలో అయినా పేదలకు సహాయం చేయడంలో ఎప్పుడు ముందుంటాడు నందమూరి బాలకృష్ణ. ఇంత గొప్ప సేవ చేసిన నందమూరి బాలకృష్ణకు కేంద్ర గవర్నమెంట్ పద్మభూషణ్ అవార్డుతో సత్కరించబోతుంది. ఎప్పుడూ రావాలి, లేట్ అయినా కానీ ఈ రోజైతే తీసుకుంటున్నందుకు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు నందమూరి అభిమానులు అయితే ఇంతకన్నా బెస్ట్ సెలబ్రేషన్ ఉండదు. పద్మభూషణ్ అవార్డే కాదు, నందమూరి బాలకృష్ణ చేసిన సేవలకు కానీ పద్మవిభూషణ్ అవార్డు కూడా రావాలి. ఆ అవార్డు కూడా అతి త్వరలోనే నందమూరి బాలకృష్ణకు కేంద్ర గవర్నమెంట్ గుర్తించి 100% బాలకృష్ణకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇంత గొప్ప సేవ చేసిన వ్యక్తికి, ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్న వ్యక్తికి, రాజకీయ రంగంలో 3 సార్లు ఎమ్మెల్యే అయిన ఇంతటి మచ్చ అవినీతి మరకలు లేని ఏకైక వ్యక్తి నందమూరి బాలకృష్ణ. ఇంతటి గొప్ప వ్యక్తికి సినిమా రంగమైన, సేవా రంగమైన, రాజకీయ రంగమైన కానీ వజ్రం లాంటి వ్యక్తికి పద్మ విభూషణ్ అవార్డు కూడా వస్తే ఇంకా బెస్ట్. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులకు రావాలి. కానీ అతి త్వరలోనే పద్మభూషణ్ అవార్డు అయితే ఇప్పుడు వచ్చింది, పద్మ విభూషణ్ కూడా అతి త్వరలోనే వస్తుందని కోరుకుందాం. నందమూరి అభిమానులు ఎన్బీకే 111 ముహూర్తం ఎప్పుడు, డైరెక్టర్ ఎవరని గత కొన్ని రోజుల నుంచి వెయిటింగ్ చేస్తున్నారు. 111వ సినిమా గురించి హరీష్ శంకర్ అని కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. హరీష్ శంకర్ అయితే అవుట్ అయిపోయిండు. నందమూరి అభిమానులకు ఎంతో ఇష్టమైన గోపిచంద్ మలినేని వీరసింహారెడ్డి డైరెక్టర్ 100% కన్ఫర్మ్ అయిపోయింది. ముహూర్తం కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే. జూన్ 10న నందమూరి బాలకృష్ణ బర్త్డే రోజు ఎన్బీకే 111 ముహూర్తం అయితే ఉండబోతుంది. ప్రొడ్యూసర్ ఎవరనేది బాలకృష్ణ డిసైడ్ చేస్తాడని గత ఇంటర్వ్యూలో అయితే గోపిచంద్ మలినేని అయితే చెప్పడం జరిగింది. కొందరు నిర్మాతలు అన్నారు బాలకృష్ణ ఎవరికి డేట్స్ ఇస్తాడు, ఏ నిర్మాతకు అవకాశం ఇస్తాడు అనేది. ఈ సినిమా మీద మాత్రం భారీ అంచనాలు ఉంటాయి. బాలకృష్ణను ఈ మధ్యకాలంలో వీరసింహారెడ్డిలో ఆ పంచకట్టిలో చూపించినంత గొప్పగా ఏ డైరెక్టర్ చూపెట్టలే. బోయపాటి కంటే బ్రహ్మాండంగా చూపెట్టాడు. ఇంటర్వెల్ వచ్చే ముందు ఆ షాటు సిస్టర్ బాలకృష్ణను పొడిచినప్పుడు ఆ బాలకృష్ణ ఎక్స్ప్రెషన్స్కు నెవర్ బిఫోర్ తెలుగు సినిమా ఆ రేంజ్ ఎక్స్ప్రెషన్స్, బాలకృష్ణ యాక్టింగ్ అంత గొప్పగా ఉంటుంది. అంత గొప్పగా స్క్రీన్ మీద గోపిచంద్ మలినేని బాలకృష్ణను ప్రజెంట్ చేశాడంటే రాబోయే సినిమా డ్యూయల్ రోలా బాలకృష్ణను ఇంకా ఎంత గొప్పగా చూపెడతాడు అనేది ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతకన్నా గొప్పగానే ఉంటుందని చెప్పాడు, ప్రామిస్ అయితే చేశాడు. ఈ మూవీ కోసం అయితే చాలా వెయిటింగ్. బాలకృష్ణను అంత స్టైలిష్గా చూపెట్టాడు వీరసింహారెడ్డి క్యారెక్టర్లో అయితే. ఇక ఎన్బీకే 111 మూవీ ముహూర్తం జూన్ 10న. ఇక ఈ రోజు నుంచి పద్మభూషణ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ అతి త్వరలోనే పద్మవిభూషణ్ రావాలని కోరుకుందాం. బాలకృష్ణ కెరీర్లో అఖండ 2 మూవీ ముందు, అఖండ మూవీ తర్వాత అనే రేంజ్లో సక్సెస్ రేట్ అయితే ప్రజెంట్ బాలకృష్ణ కెరీర్లో ఆ రేంజ్లో కొనసాగుతూనే ఉంది. డాకు మహారాజు, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ప్రతి సినిమా అఖండ మూవీ తర్వాత వచ్చిన ప్రతి సినిమా బాలకృష్ణకు హ్యాట్రిక్, ఎమ్మెల్యే ఏ రంగంలో అయినా సక్సెసే. అఖండ మూవీ బాలకృష్ణను నిజంగా శిఖర స్థాయిలో నిలబెట్టింది అనుకోవాలి. పద్మభూషణ్ అవార్డు స్వీకరించిన తర్వాత రాబోతున్న మొట్టమొదటి మూవీ అఖండ 2. ఇక ఏ రేంజ్లో ఉంటుంది, పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ క్రేజ్ మాత్రం మామూలుగా ఉండదు. ప్రజెంట్ ఇండియాలో సీక్వెల్కు ఎంత క్రేజ్ ఉందో, గద్దర్ 2 కానీ, పుష్ప 2 కానీ, కేజీఎఫ్ 2 కానీ ఏ మూవీ చూసుకున్నా క్రేజ్ అతీతం. అఖండ 2కు మాత్రం ఆ రేంజ్లోనే పాన్ ఇండియా స్థాయిలో బజ్ క్రియేట్ అవుతూనే ఉంది. రోజు రోజుకు క్రేజ్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. పద్మభూషణ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ. జై బాలయ్య అని కామెంట్ రాయండి. థ్యాంక్